ఎంతో హెల్తీ అయిన రాగి లడ్డు రెసిపీ అయితే ఇవాల్టి వీడియో అనమాట. సో, చాలా టేస్టీగా ఉండే రాగి పిండిని నువ్వుల లడ్డూల్లోనూ, ఇంకా పుట్నాలల్లోనూ, పల్లీలలోనూ యాడ్ చేసి కొద్దిగా అలా లడ్డూలు చుట్టాను. ఇలా చేయడం ఒక 3 టైమ్స్ అనుకుంటా అంతే. సింగిల్ ఓన్లీ రాగి పిండితోటే. చాలా బావుంటుంది. చాలా హెల్తీ కదా! పిల్లలైనా, పెద్దవాళ్ళైనా డేలో ఒక్క లడ్డూ తిన్నా సరే మనకి మంచి బెనిఫిట్స్ అయితే ఉంటాయి. సో, ప్రాసెస్‌లోకి వెళ్ళే ముందు నా ఛానల్‌ని అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. వీడియోస్ అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా చూడటానికి ట్రై చేయండి. ప్రాసెస్ ఏంటంటే కడాయి పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసేసుకున్న తర్వాత నెయ్యినైతే ఒక 4 స్పూన్స్ దాకా నెయ్యిని యాడ్ చేసుకొని అందులోకి 1½ కప్పు రాగి పిండినైతే వేసుకొని మంచిగా రోస్ట్ చేసుకోవాలి. దీన్నంతా లో ఫ్లేమ్‌లోనే చేసుకోవాలి. లేదంటే రాగి పిండి మాడిపోయే అవకాశం ఉందనమాట. మాడిపోయినా కూడా అంత తొందరగా తెలియదు. సో, లో ఫ్లేమ్‌లోనే పెట్టుకొని మంచిగా రోస్ట్ అయితే చేసుకోవాలి. ఇది ఇలా రోస్ట్ అవుతుంటే ఒక 5, 10 మినిట్స్ అయిన తర్వాత నేను ఇందులోకి ఒక హాఫ్ కప్పు పచ్చి కొబ్బరి తురుమైతే వేస్తున్నాను. సారీ, పచ్చి కొబ్బరి కాదు, ఎండు కొబ్బరి తురుమైతే వేస్తున్నాను. ఇది వేయడం వల్ల ఇంకొద్దిగా టేస్ట్ వస్తది. మీకు వద్దనుకుంటే ఓన్లీ రాగి పిండినే చేసుకోండి. ఎండు కొబ్బరిని అవాయిడ్ చేసేసుకోవచ్చు. దీన్నైతే లో ఫ్లేమ్‌లోనే పెట్టుకొని మంచిగా ఈ 2 బాగా మిక్స్ అయ్యి మంచి అరోమా వస్తుంది. అప్పటిదాకా బాగా మిక్స్ చేసుకుంటూ లో ఫ్లేమ్‌లో పెట్టుకొని కలర్ కూడా చేంజ్ అయితది. రాగి పిండిది టెక్స్చర్ కూడా చేంజ్ అయితదనమాట. చూసారు కదా! మనం వేసినప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది, ముద్ద కట్టేలాగా కొద్దిగా మంచిగా అనిపిస్తుంది కదా! చూడటానికి కూడా చేంజ్ అయిపోయింది కలరు. సో, ఇప్పుడైతే దాన్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు వేరే గిన్నె అయితే తీసుకొని అందులోకి నేను 2 కప్స్ అయిందనమాట. రాగి పిండి, కొబ్బరి పొడి 2 కలిపి దీనికి 1½ కప్పు బెల్లం అయితే తీసుకొని దీన్ని జస్ట్ కరిగించుకుంటున్నా. పాకమేమీ లేదు. బెల్లం ముక్కలు ఉంటుంది కదా! ఆ ముక్కలంతా మంచిగా కరగాలి అంతే. పాకమేం రావాల్సిన పని లేదు. చూసారు కదా! ఇలా మొత్తం కరిగిపోవాలి. కరిగిపోయిన తర్వాత జస్ట్ కరిగించుకోవాలంతే. పాకం అస్సలు అవసరం లేదు. మనమేం పాకం పట్టట్లేదు. రాగి పిండికి పాకం రావాల్సిన అవసరం ఏమీ లేదు. దీన్ని ఇంకో ప్రాసెస్‌లో కూడా చేసుకోవచ్చు. నేనైతే ఈ ప్రాసెస్ చెప్తున్నా మీకు. సో, బెల్లం అయితే కరిగిపోయింది. ఇప్పుడు రాగి పిండిలోకి ఫ్లేవర్ కోసం ఇలాచీ పొడి కొద్దిగా వేసుకొని, జీడిపప్పులైతే వేసుకొని, ఇప్పుడు కరిగించి పెట్టుకున్న బెల్లం వాటర్ వేసేసుకోవాలి. ఇలా స్ట్రెయిన్ చేసుకోవాలి. ఇంకా ఏమైనా ముక్కలున్నా, ఏమైనా డస్ట్ పార్టికల్స్ ఉన్నా వచ్చేస్తుందనమాట. దీన్నంతటిని మంచిగా మిక్స్ చేసుకోవాలి గరిటెతోటి. నేను వేడిగా ఉన్నప్పుడే వేసేసాను కాబట్టి ఇది కాస్త మెత్తగా వస్తది నాకు. కాస్త చల్లారిన తర్వాత ఏస్తే మెత్తగా కూడా రాకపోవచ్చు. ఒక్కోసారి చేసినప్పుడు ఒక్కో టెక్స్చర్ అయితే వస్తది. ఎందుకంటే బెల్లం వేడిగున్నప్పుడు ఏసాను కాబట్టి ఇది ముద్దలాగా అవుతుంది. అదే చల్లగా అయిపోయిన తర్వాత వేసామనుకోండి పొడి పొడిగానే ఉంటుంది. అప్పుడు నెయ్యి యాడ్ చేసుకొని అప్పుడైనా ఉండలు చేసుకోవడానికి చాలా బావుంటుంది. ఇప్పుడైతే నెయ్యి కొద్దిగా యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకుంటున్నాను. నెయ్యి ఫ్లేవర్ ఉంటే ఇంకొంచెం బావుంటుంది అనే ఉద్దేశం అనమాట. సో, మంచిగా నెయ్యి యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇంకా తర్వాత చేతులకి బాగా నెయ్యి కానీ, వాటర్ కానీ అప్లై చేసుకొని ముద్దలు చేసేసుకోవడమే చాలా బావుంటుంది. సో, ఇది వేడిగానే ఉంది ఇప్పుడు. చల్లగా అయినంక అనుకుంటే ఇది ఇంకొంచెం గట్టి పడిపోతుందనమాట. సో, ఇప్పుడు కొద్దిగా వేడిగా అనిపిస్తున్నప్పుడే నూనె లేకుంటే నెయ్యిని కానీ యాడ్ చేసుకొని మంచిగా ఉండలైతే చేసేసుకోవచ్చు. డేలో ఏదో ఒక రూపంలో రాగిపిండి పొట్టలోకెళ్తే చాలా మంచిదంటారు కదా! సో, ఇలా లడ్డూలు కూడా చేసి పెట్టుకుంటే లడ్డూలు కూడా తిన్నట్లుంటుంది. మంచి హెల్తీగా కూడా తిన్నట్టుంటుంది. ఒకరోజు లడ్డు తినొచ్చు, ఒకరోజు రాగి జావా చేసుకోవచ్చు, ముద్ద కూడా చేసుకోవచ్చు. సో, ఇలా డిఫరెంట్‌గా చేసి పెట్టుకుంటే మనకు కూడా బోర్ కొట్టకుండా ఉంటుంది. ఇంకా హెల్తీ కూడా మనం తిన్నట్లు కూడా ఉంటుంది కదా! సో, మంచిగా ఇప్పుడు చూడండి నెయ్యయితే రాసుకొని ఉండలు చేస్తున్నా. ఏం అంటుకోవట్లేదు. మంచిగా రౌండ్ షేప్ వచ్చేస్తున్నాయి. మంచిగా లడ్డూలైతే అయిపోతున్నాయన్నమాట. సో, మంచిగా ఇలా అన్నిటిని చుట్టేసుకోవడమే. గోరువెచ్చగా ఉన్నప్పుడు చుట్టుకుంటేనే బెటరు. మళ్ళీ చల్లగా అయిపోయిన తర్వాత ఇది వేరేలాగా అయిపోతదనమాట. అప్పుడు చుట్టుకోవడం కష్టము. కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే ఫస్ట్ వాటర్‌లో చెయ్యి అద్దేసి తర్వాత నెయ్యి రాసుకొని చుడితే గనక మనకేం అంత వేడి అనిపించదు. సో, లడ్డూలైతే రెడీ అయిపోయినాయి. చాలా టేస్టీగా ఉన్నాయి. ఖచ్చితంగా ట్రై చేయండి. ఆల్రెడీ తెలిసుంటే కామెంట్ చేయండి. సో, తెలిసుంటే ఇంకొకసారి నేను గుర్తు చేసినట్లుంటాను. చేసుకొని తినండి. ఓకేనా? హెల్త్‌కి మంచిది కాబట్టి. సో, నా ఛానల్‌ని అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోస్ అయితే లాస్ట్ దాకా స్కిప్ చేయకుండా చూడండి. థ్యాంక్ యూ సో మచ్.